ఒరిస్సా అనే ఒక ప్రాంతంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. పూర్తిగా వినిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఒరిస్సాలో ఒక రోడ్డు పక్కన ఒక ముసలి వాళ్ళండి, పేదరికంలో ఉన్నటువంటి ఒక ముసలి వాళ్ళు ఈ క్రిస్మస్ తాత టోపీలు ఉంటాయండి, ఎర్ర టోపీలు అంటారు. క్రిస్మస్ తాత టోపీలు అమ్ముకుంటుంటే ఆ ఇద్దరు ముసలి వాళ్ళు ఎండలో ఆ టోపీలు అమ్ముతుంటే కొంతమంది అక్కడికి వచ్చి, ఇవి క్రైస్తవ వస్తువులు, చాలా జాగ్రత్తగా వినాలి, ఇవి క్రైస్తవ వస్తువులు, ఇవి ఇక్కడ అమ్మడానికి వీలు లేదంటూ వాళ్ళ మీద డిమాండ్ చేసి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళేదాకా వాళ్ళు ఉండబట్టలేక వాళ్ళ మీద దౌర్జన్యం చేసి, అప్పటికి వాళ్ళు చెప్తున్నారు, అయ్యా మేము హిందువులము, ఏదో పొట్టకూటి కోసం రోడ్డు పక్కన ఎండలో కూర్చొని అమ్ముతున్నాము, దయచేసి మా పొట్ట కొట్టకుండా అంటే వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేసేదాకా వదలలేదండి. కింద వెంటనే కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. అలా అనుకుంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మన బతుకులు క్రిస్టియన్స్ కనిపెట్టినటువంటి వస్తువుల్లోనే ఉన్నాయి కదా, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా క్రైస్తవులు కనిపెట్టినటువంటి వస్తువుల్లోనే మన జీవితాలు ఉన్నాయి కదా, మరి అప్పుడు ఏం చేద్దామంటే ఒక కామెంట్. ఇంకొక కామెంట్, భారతదేశం మొత్తం క్రైస్తవ పండగ క్రిస్మస్, షాపింగ్ మాల్స్లో క్రిస్మస్ ట్రీలు పెడుతున్నారు, షాపింగ్ మాల్స్లో క్రిస్మస్ తాత ఫోటోలు పెడుతున్నారు. మన భారతదేశంలో చూడండి, పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లోకి వెళ్ళండి, క్రిస్మస్ ట్రీలు, క్రిస్మస్ తాత క్యాప్లు, ముఖ్యమంత్రులు క్రిస్మస్ పార్టీలు చేసుకుంటున్నారు, ముఖ్యమంత్రులు పెద్ద పెద్ద క్రిస్మస్ పార్టీల్లో ప్రార్థనలో పాల్గొంటున్నారు. అలాగే ఇట్లా చెప్పుకుంటూ పోతే మన భారతదేశం మొత్తం క్రిస్మస్కు సంబంధించినటువంటి ఈ సెమీ క్రిస్మస్ పండుగలు జరుగుతున్నాయి. అలాగే మనం వాడుతున్నటువంటి ఫోన్ దగ్గర నుంచి అన్నీ కూడా క్రైస్తవులు కనిపెట్టినాయి కదా, మరి వాటిని ఏం చేద్దామంటే కింద కామెంట్లు. మరొక కామెంట్ ఏం పెట్టారు, సరే ఇన్ని మాటలు అంటున్నారు కదా, మన భారతదేశం మొత్తం సగం హిందువులు క్రైస్తవ కంట్రీలోనే ఉంటున్నారు కదా, మరి వాళ్ళకి ఎప్పుడైనా ఇట్లాంటి మెసేజ్లు చెప్పారా మీరు అంటూ ఒక కామెంట్. ఇప్పుడు ముసలి వాళ్ళు ఏదో అమ్ముకుంటున్నారు, వృద్ధాప్యంలో ఉన్నారు, వాళ్ళు ఏదో అమ్ముకుంటున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని దౌర్జన్యం చేయాల్సిన అవసరం లేదు కదా. ఇది అభిప్రాయం అంతే తప్పితే ఇప్పుడు మనం తినే కేక్ దగ్గర నుంచి, దాని తర్వాత మనం వాడే వస్తువుల దగ్గర నుంచి, మన జీవితాల్లో సగం క్రిస్టియన్ వస్తువుల్లోనే ఉన్నాయి. మనం వాడే సెల్ ఫోన్ కానివ్వండి, కరెంటు, అవన్నీ చెప్పుకుంటూ పోతే ఇట్లా ప్రతిదానికి మతం ముద్ర వేయడం అనేది మంచిది కాదు. ఇది నా అభిప్రాయం. ప్రతి దాంట్లో మతం చూడకూడదు. ఇప్పుడు క్రైస్తవ పదం వస్తేనే మత ప్రచారం అంటే, మరి ప్రధానమంత్రి గారు యేసుక్రీస్తు ఫోటోకు